హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. దీంట్లో ఆయన మరణించారు. ఆయనతో పాటుగా అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా కూడా మరణించారు. ముందు హెలికాప్టర్ గల్లంతైందని అనుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నందున అటవీ ప్రాంతంలో అది క్రాష్ ల్యాండింగ్ అయ్యుంటుందని చెప్పారు. ఎలాగైనా తమ అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలందరూ రాత్రంతా రహదారులపైనే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే చివరికి హెలికాప్టర్ కూలిపోయిందని, ప్రయాణికులందరూ కన్నుమూశారని అధికారులు నిర్ధారించారు. రాత్రంతా వెతుకులాట నడిచింది. ప్రపంచ దేశాల నేతలు కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణంలో రష్యా, తుర్కియలు కూడా ప్రమాద అన్వేషణలో పాలుపంచుకున్నాయి. భారత్, రష్యా, పాకిస్తాన్, తుర్కియలతో ఇరాన్ స్నేహం దృఢంగానే కొనసాగుతోంది. పరస్పర సహకారం అమల్లో ఉంది. ఎక్స్ వేదికగా ఇప్పుడు ఆ దేశాల అధినేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ సైన్యమైన రెవల్యూషనరీ గార్డ్స్ అజర్బైజాన్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందనుకుంటున్న అటవీ గ్రామీణ ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. రష్యా, తుర్కియలు కూడా తమ సర్చ్ పార్టీలను పంపించింది. రష్యా నుంచి 47 మంది ప్రత్యేక నైపుణ్యం కలిగిన అన్వేషకులు పాలు పంచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్తో తమ సంబంధాలు, ఇబ్రహీం రైసీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో భారీ వానలు పడుతున్నందువల్ల సెర్చ్ ఆపరేషన్కి చాలా అవరోధం కలిగింది. అజర్బైజాన్లో కొన్ని కార్యక్రమాలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో తుర్కియే పంపించిన డ్రోన్ పరికరం ప్రమాద స్థలాన్ని గుర్తించింది. ఆ వాతావరణంలో డ్రోన్ కెమెరా అందించిన దృశ్యాలను బట్టి పెద్ద ఆపదే జరిగి ఉండొచ్చని భావించారు. కానీ ఎక్కడో ఆశ ఉంటుంది కదా, నిర్ధారణ చేసుకోకుండా అనుమానాన్ని వాస్తవం అయ్యుండొచ్చని అనుకోలేం కనుక గాలింపు బృందాలు ఖచ్చితంగా ఏం జరిగిందో చూసి చెప్పగానే అంతా షాక్ అయ్యారు. ఆ విషాదం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఆ సమయంలో ఇరాన్ అధ్యక్షునితో పాటుగా మొత్తం 3 హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి. 2 రాజధానికి తిరిగొచ్చాయి. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రమే కూలిపోవడంలో ఎవరి పన్నాగము ఉండకపోవచ్చని అంటున్నారు. హమాజ్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉందన్న సంగతి తెలిసిందే. పైగా ఇది ఈనాటిది కాదు, 100 ఏళ్ల క్రిందటి నుంచి కొనసాగుతున్న వైరం. గత ఏప్రిల్ 1వ తారీఖున ఇజ్రాయిల్ సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ మీద దాడి చేసి దాన్ని కూల్చేసింది. ఎందుకంటే సిరియా, ఒమన్, ఈజిప్ట్ ప్రాంతాల్లోని తీవ్రవాద బృందాలకు ఇరాన్ మద్దతిస్తుంది కనుక. దాడిలో ఇరాన్ ముఖ్య అధికారి చనిపోయారు. దాంతో ఇరాన్ కూడా నేరుగా యుద్ధంలోకి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయిల్ మీద బాంబు దాడులు చేసింది. ఇరాన్ నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టడంతో మిడిల్ ఈస్ట్ పరిస్థితి మరింత నాజుగ్గా మారింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో వాతావరణ ప్రతికూలతలే తప్ప కుట్రకోణం లేదని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ కూడా ఇలాంటి అనుమానాల్ని కొట్టిపడేసింది. ఇప్పుడు కూడా ఇరాన్ వైఖరిలో మార్పు వస్తుందని భావించడం లేదని చెప్పింది. 2021లో ఏ పోటీ లేని ఎన్నికల్లో మితవాద రైసీ అధ్యక్షుడయ్యాడు. అది చారిత్రాత్మకమైంది. మతాధికార పాలనకు వ్యతిరేకంగా యువత నేతృత్వంలో జరుగుతున్న నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశంలో అసమ్మతి అణచివేతలో ఆయనే స్వయంగా పాల్గొని విజయం సాధించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ తరువాత 63 ఏళ్ల రైసీనే అత్యంత శక్తివంతుడైన నేతగా ఎదిగారు. నిన్న అంటే 2024 మే 19 ఆదివారం ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుకు వెళ్లి తిరిగి వస్తుండగా 9 మందితో ప్రయాణిస్తున్న అధ్యక్షుడి హెలికాప్టర్ భారీ పొగమంచులో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు తెలిపారు. యూరోపియన్ యూనియన్, టర్కీ తదితర దేశాల సహాయంతో గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పొగమంచు, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అత్యవసర సిబ్బందికి అంతరాయం కలిగింది. దాదాపుగా 19 గంటలు గాలింపు తర్వాత హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న రైసీతో సహా 9 మంది మరణించినట్లు నిర్ధారించారు. అయితే ఇరాన్ అధికారికంగా తమ అధ్యక్షుడి మరణాన్ని ధృవీకరించడానికంటే ముందే ఇజ్రాయిల్ అధికారులు రైసీ మరణించినట్టు భావించామని చెప్పారు. దానర్థం తమ హస్తం ఉందని కాదు అని కూడా చెప్పారు. అయినా మీడియా అనుమానంతో చూసిన మాట వాస్తవం. ఇరాన్లోని ఇజ్రాయిల్ రహస్య వార్తాహరుల ద్వారా అందిన సమాచారం మేరకే ఇజ్రాయిల్ అలా చెప్పుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎటువంటి కుట్ర అయినా ఉందేమో అనే అనుమానం మాత్రం ప్రస్తుతానికి ఇరాన్ వ్యక్తం చేయడం లేదు. ప్రమాదం ఇరాన్ నేల మీద జరిగింది. అది కూడా దట్టమైన వర్షం కురుస్తున్న వేళ. సాంకేతికంగా చూస్తే ఇరాన్ వద్ద ఉన్న హెలికాప్టర్ల జీవితపు గడువు ముగిసిపోయిందని, అయినా ఆ దేశం ఉన్నత స్థాయి నేతలు, అధికారులు పర్యటనలో కూడా కేవలం వాటినే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణం కావచ్చు. మొత్తం 73 అన్వేషణ బృందాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అజర్బైజాన్ సమీపంలో ఇరాన్ భూభాగమైన ఖోడా అప్రైన్ ప్రాంతంలో రైసీ ప్రయాణిస్తున్న విమానం కూలినట్టు అన్వేషణ బృందాలు కనిపెట్టాయి. పర్వత ప్రాంతమైన ఉజ్జీలోని అటవీ ప్రాంతంలో అది కూలిపోయింది. ఆ సమయంలో హెలికాప్టర్ ఇరాన్ వాయువ్య నగరం తబ్రీజ్ వైపు వెళ్తోంది.
ఇప్పటిదాకా వెల్లడైన వార్తల ప్రకారం అక్కడ వాతావరణం ప్రకారం ఆ దుర్ఘటన పూర్తిగా ప్రతికూల వాతావరణం వల్లే జరిగిందని తెలుస్తోంది. హార్ష్ వెదర్, క్రాష్ ల్యాండింగ్ కారణంగా అందులో ఉన్న ఎవరూ జీవించి ఉండే అవకాశం లేదని కూడా అనుమానిస్తూనే రెస్క్యూ బృందాలు తీవ్ర గాలింపు చర్యలకు దిగాయి. ఇక కుట్ర కోణంలో ఆలోచించినా కూడా ఏ రాడార్ కూడా ఎలాంటి క్షిపణి లేదా అటువంటి బాంబు దాడిని రికార్డ్ చేయలేదు. వాతావరణ ప్రతికూలత తప్ప ఎలాంటి బాహ్య దాడులను ఎవరూ చూడలేదు, కనుక్కోలేదు కూడా. శత్రువు మరణిస్తే ప్రత్యర్థుల శిబిరాల్లో సంతోషం వ్యక్తం కావడం సహజం. ఇరాన్ నేత మరణం ఆ దేశవాసులకు దుఃఖాన్ని కలిగించడం తప్పనిసరి విషయం. అదే సమయంలో ప్రత్యర్థులైన అమెరికా, ఇజ్రాయెల్లు హమ్మయ్య అనుకోవడం కూడా సర్వసాధారణమే. అంతేకాని ఆయన మరణంలో వారి భాగస్వామ్యం ఉందని ఎవరూ నేరుగా ఆరోపణ చేయడం లేదు. అయితే పరిస్థితిలోని సున్నితత్వం కారణంగా ఎవరి మీదైనా ఆరోపణలు చేయడం అంత శ్రేయస్కరం కూడా కాదు. వ్యక్తి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని శోకాన్ని కలిగించడం సహజం. ఆ వ్యక్తికి వేరే వారితో వైరం ఉంది కనుక వాళ్ళు సంబరపడుతున్నారని ప్రచారం చేయడం అవివేకం. అయితే ప్రత్యర్థుల జోక్యం ఉందనే ఆధారాలు దొరికితే మాత్రం అప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఇరాన్ సర్వాధికారి ఐతుల్లా ఖొమైనీ ఈ సుప్రీం లీడర్ కిందనే దేశాధ్యక్షుడు పనిచేస్తాడు. న్యాయ వ్యవస్థ, చట్టసభలు, రక్షణ దళాలు, సైనిక దళాలు అన్నీ కూడా సుప్రీం కిందే పనిచేస్తాయి. కాబట్టి ఎప్పటికిప్పుడు ఇరాన్లో పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. రాజకీయ అస్థిరతకు ఆస్కారమూ లేదు. ఒక్కరోజే గడిచింది కనుక పూర్తి ప్రమాద కారణాలు తెలియాలి. అధ్యక్షుడికి, మిగతా వారికి మరణానంతర గౌరవ మర్యాదలు సమర్పించబడ్డాక అప్పుడు అన్వేషణ, విచారణలు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఇరాన్లో ఎలాంటి అల్లకల్లోలనకి దారితీయదని, పరిపాలన సజావుగా సాధారణంగానే ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. భారత్ కూడా జరిగిన దుస్సంఘటనకు చింతిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇరాన్తో సంబంధాలు మామూలుగానే కొనసాగుతాయని భారత్ ఆశిస్తోంది. గత సోమవారమే అనగా 2024 మే 13 నాడు వ్యూహాత్మకంగా కీలకమైన మధ్యప్రాచ్య దేశం ఇరాన్తో సంబంధాలను బలోపేతం చేస్తూ ఇరాన్ ఓడరేవు చాబహార్ను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి భారతదేశం ఆ దేశంతో 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు సరుకు రవాణా చేసే మార్గంగా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వెంబడి ఇరాన్ ఆగ్నేయ తీరంలోని చాబహార్ వద్ద ఉన్న ఓడరేవును భారత్ తన ప్రత్యర్థి పాకిస్తాన్లోని కరాచీ, గ్వాదర్ ఓడలతో సంబంధం లేని విధంగా అభివృద్ధి చేస్తోంది. కొత్త వాణిజ్య మార్గాలు తెరుచుకున్నట్టయిందని భారతదేశ వాణిజ్య మంత్రి స్వయంగా వెల్లడించారు. ఈ ఒప్పందాలేవీ తాజా దుర్ఘటనతో ప్రభావితం కావద్దని ఆశిద్దాం. ఇరాన్ మొత్తం ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఈ ప్రమాదం మిడిల్ ఈస్ట్ అస్థిరతను శాంతింపచేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించడం లేదు. సమీప భవిష్యత్తే దానికి జవాబివ్వగలదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.